దేవుడు దావీదునకు తోడై ఉండి అంతకంతకు వర్ధిల్లేటట్లు చేయటానికి గల కారణం ఏంటనంటే దావీదు తీర్మానం, దావీదు భక్తుని నిర్ణయం. ఏంటైన నిర్ణయం అంటే నేనైతే నా దేవుని మందిరంలోనే నివాసం చేస్తా. ఇంకా ఏంటైన నిర్ణయం అన్నానంటే 23వ కీర్తన చివరిలో అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయగోరుచున్నాను. ఈరోజు నీ తీర్మానం ఏంటో, నీ నిర్ణయం ఏంటో, దేవుని సన్నిధి పట్ల మన ఆశ ఎట్లాగుని ఉంటుందో, దేవుని సన్నిధి పట్ల మన ఆలోచన ఎట్లాగుని ఉంటుందో. ఆయన అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో అనినప్పుడు ఎలాగునుందంట ఆయన, నా హృదయం సంతోషంతో కేకలు వేయించున్నది. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ఉందా మనకి ఆశ? ఉందా? ఆశ ఉందా? నిజంగా దేవుని సన్నిధానం అంటే, దేవుని మందిరం అంటే, సంఘం అంటే, సహవాసం అంటే మనకు ఆశ ఉంటే ఆ ఆశ ప్రకారం దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. దేవునికి